నమస్తే, వెల్కమ్ టు చిత్రగోప్. నేను మీ వర్మ. ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో భాగంగా నవీన్ యాదవ్ భారీ మెజారిటీ గెలవడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ మనం నవీన్ యాదవ్ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ భారీ సెలబ్రేషన్స్, భారీ కోలాహలం అయితే వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు చంద్రముఖి గారు ఉన్నారు, చంద్రముఖి అక్క ఉన్నారు, ట్రాన్స్జెండర్ లీడర్. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం, ఈ విజయాన్ని ఎలా చూస్తున్నారు. అక్క నమస్తే. నమస్తే అక్క, ఎలా చూస్తున్నారు విజయాన్ని? ఆల్రెడీ మీరు ఫేస్బుక్ ద్వారా మీరు వీడియో పెట్టి నవీన్ యాదవ్ చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఫస్ట్ కనిపిస్తారు. మీరు ఎలా చూస్తున్నారు విజయాన్ని? ఈ విజయాన్ని మేము గెలిచినట్టే, నేను కూడా గెలిచాను అనే ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు అంటే, హిజ్రాల దగ్గర డబ్బులు తీసుకుంటున్న వెంకట్ యాదవ్ అండ్ నవీన్ యాదవ్ అని ఒక ఎలిగేషన్ పెట్టి దాన్ని బాగా ట్రోల్ చేశారు, ట్రోలర్స్ పెట్టి. బట్ రియల్ గా మా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరో మాకు తెలుసు. ధర్నా చేసింది మేమే కాబట్టి ఇమీడియట్ గా మేము నిజాన్నే మాట్లాడాం, అబద్ధాన్ని ఏం మాట్లాడలేదు. కాబట్టి అక్కడ నుంచి నేను ఇక్కడికి ఈ నవీన్ అన్న క్యాంపెయినింగ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ముఖ్యంగా నేను ఒకటి చెప్తాను, నవీన్ అన్న అంటే ఈజ్ నాట్ లైక్ ఏ సింగిల్ పర్సన్, ఈజ్ లైక్ ఏ ఒక సంస్థ. ఈ బోరబండ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, లేకపోతే సనత్ నగర్ కావచ్చు, లేకపోతే కృష్ణానగర్ కావచ్చు, శ్రీనగర్ కాలనీ ఏరియాలో అంతా నవీన్ అన్న అంటే అరే మన మనిషి, మనం ఎప్పుడు వెళ్ళినా కలిసే మనిషి, మనం ఆయన ఎమ్మెల్యే అవుతే మనకు చాలా మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో చాలా మంది ఆయన పైన విశ్వాసంతో ఓట్లేశారు. అండ్ ఇది తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు పనిచేస్తుందో దీంట్లోనే ఒక మైల్ స్టోన్ అనేది, ఒక కొత్త అధ్యాయం రాస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ జెడ్పీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మొత్తం కాంగ్రెసే కొట్టేస్తుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు చూసుకోవచ్చు అక్క, ఇప్పుడు ఇందాక మేము పార్టీ ఆఫీస్ కి చూసినప్పుడు నవీన్ అన్న గెలుపు, విజయచంశీలు మలుపు అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే బీజేపీ పార్టీ గిట్ట ఆల్రెడీ మన పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే గుండాలు ఇలా ర్యాలీలలో వచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు గిట్ట అదే మాట్లాడడం జరిగింది. దాన్ని ఎలా చేస్తారు? గూండాలా? మీకంటే పెద్ద గూండాలు ఎవరు? కేటీఆర్ కంటే పెద్ద గూండా ఎవరు? నేను అడుగుతున్నా, కేసీఆర్ కంటే కేటీఆర్ కంటే గుండాలు ఎవరు? హరీష్ రావు కంటే గుండాలు ఎవరు? 1000 కోట్లు కబ్జా చేసిన మీకంటే పెద్ద గుండాలు ఎవరు? సొంత కూతుర్ని బయటికి నెట్టేసిర్రు షోకాష్ నోటీస్ ఇవ్వకుండా. ఎందుకు? కేవలం మీ నిజస్వరూపాలు ఆమె బయట పెడుతుందనే కదా మీరు తనని గెంటేసిర్రు. మీరే రౌడీలు. ఇంట ఆడపిల్లనే కాపాడుకోలేని మీరు రేపు ప్రజల్ని ఏం కాపాడతారయ్యా? ఎవరిని రౌడీలు అంటుర్రు? మీరే రౌడీలు. మీరే కదా పోత మా బండోళ్ళని తిట్టిర్రు, మీ గల్లీలో తిరగొద్దని అన్నారు. మీరే కదా అన్నది. ఎవరన్నారు? టీఆర్ఎస్ వాళ్ళే మా వాళ్ళని అన్నారు. మేమైతే ఎవరిని అనలేదు కదా. ఎందుకు అంటే గెలికి కయ్యం తీసుకొని ఆ కయ్యాలను పెద్దగా చేయాలనుకున్నది మీరు, మేం కాదు. గుండా అంటే ఏంటి? రౌడీ అంటే ఏంటి? రౌడీలు అంటే జైళ్ళు ఉంటారు, గుండాలంటే జైళ్ళు ఉంటారు. మరి వీళ్ళు రౌడీలు గుండాలు అయితే వీళ్ళు ప్రజలలో ఎందుకు తిరుగుతున్నారు? వీళ్ళు ప్రజలు మంచోళ్ళు, పెద్దవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తారు కాబట్టే వీళ్ళు ప్రజా ప్రతినిధులుగా నిలబడ్డారు తప్ప లీడర్ అంటే ఏంటి, రౌడీ షీటర్ అంటే ఏంటి? మీలాగా రౌడీ షీటర్లను పెట్టుకొని ఎవరు మాట్లాడితే వాళ్ళని కిడ్నాపులు చేసి వాళ్ళకి యాక్సిడెంట్లు చేసి ఇవన్నీ చేస్తున్నారా? వాళ్ళు ఏమన్నా చెప్పండి మీరు. బీజేపీకి వెళ్ళొస్తారు అసలు మెజారిటీ గిట్ట రాలేదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కి పోటీ నడిచింది. బీజేపీలో అయితే పెద్ద ఎత్తున భారీ ర్యాలీలు చేశారు. ఇదే యూసుగూడ చౌరస్తాలో పెద్ద గజమాల లంకా దీపక్ రెడ్డికి వేయడం జరిగింది. అది ఎలా చూస్తారు? ఇప్పుడు బీజేపీ సెంట్రల్ ఉంది, సెంట్రల్ లెక్కించి కుప్పల డబ్బులు ఇస్తారు, గెలవండి 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 అని. కానీ డబ్బుతో మనుషుల్ని కొనలేం కదా, పని చేసి మనుషుల్ని కొనాలి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అసలు మన తెలంగాణకు ఏమిచ్చింది? ఏమీ ఇవ్వలేదు. పక్కనున్న చంద్రబాబు నాయుడుకి మాత్రం దోష్ పెడుతుంది. ఎందుకు? అది కూటమి ప్రభుత్వము, మనది ఏకైక ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ అంటేనే వాళ్ళకి వాడదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అక్కడ పెద్ద ఎత్తున ఒక పెద్ద నినాదం వినిపించింది. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి, జూబ్లీ హిల్స్ గడ్డ కిషన్ రెడ్డి అడ్డ అని మాట్లాడారు. దాని కూడా ఏం స్పందిస్తారు? అసలు ఎక్కడో కిషన్ రెడ్డి ఏడనో ఉంటాడు సికింద్రాబాద్ లా. ఆయనకు జూబ్లీ హిల్స్ అడ్డ అంటే జూబ్లీ హిల్స్ లా గల్లీలు తెలుసా? జూబ్లీ హిల్స్ లా మనుషులు తెలుసా? ఎవరు తెలుసా ఆయనకి? ఒట్టి మాటలు ఇవన్నీ. ఈ జూబ్లీ హిల్స్ ఎప్పటికైనా శ్రీశైలం సార్ అడ్డ, తర్వాత నవీన్ అన్న అడ్డ, అంతే.